బాగుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే నేను చెప్పాను కదా ఇందాక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని, మరి అప్పుడేమో జంబలకడి పంబ ఒక రేంజ్ ఓల్డ్ సూపర్ హిట్ ఫిలిం. సో మరి అదే ఎక్స్పెక్టేషన్స్ ఒకవేళ మరి రీచ్ అవ్వకపోతే ఎలా ఉంటుందనేది తెలీదు. సో అంతే అదే రేంజ్ లో ఉంటుందంటారా కామెడీ? అంటే టార్గెట్ ఆ సినిమాని రీచ్ అవ్వాలి అనేది అయితే కాదు. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇస్తున్నాం. దీనికి టైటిల్ ఏం పెట్టాలనేది తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ మీద కూర్చున్న తర్వాత రాను దీంట్లో ఒక మంత్రం అనమాట. జంబలగడ అనే పంబ అనే మంత్రాన్ని ఒక క్యారెక్టర్ వాడుతుంది. దానివల్లే మేమిద్దరం క్యారెక్టర్లు మారుతాం. అది ఇంటర్వెల్ బ్లాక్. ఎలాగో ఆ మంత్రం ఉంది కదా, అదే టైటిల్ పెడదామని ప్రొడ్యూసర్స్ అందరూ అంటంతో అవును బాగానే ఉంది కదా, జనాలకి అది ప్లాట్ఫామ్ లాగా అవుద్ది. మేము ఒక బోర్డు పట్టుకొని ముందు బయలుదేరుతాం అంటే మనం ఏ బస్సు ఎక్కుతున్నామో బోర్డు మీద చదివినట్టు ఓ జంబలగడ పంబ అనే ఒక సినిమా హిట్ అయిన సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇప్పుడు జంబలగడ పంబ పెడితే ఓహో ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనే ఒక అడ్రస్సింగ్తో వచ్చినట్టు ఉంటుందని కన్ఫర్మ్ చేసి పెట్టారు. మీరు అనేది కరెక్ట్, కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది అవకాశం ఏంటంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ అయితే టూ హై ఉంటాయి. సో అది రీచ్ అయ్యే లెవెల్లో ఎప్పుడు ఒకటి మీరే వెళ్ళారు అనుకుందాం సినిమాకి, వెళ్ళి సినిమా కూర్చున్న తర్వాత ఆ సినిమాలాగా ఉండాలని కూర్చున్న తర్వాత మిమ్మల్ని చిన్న కథలోకి తీసుకెళ్ళిపోతే ఈ కథలో ట్రావెల్ అయిపోతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా గ్యారంటీ 100% అనమాట. మీరు వెళ్ళిన 10 minutesలో కథలోకి వెళ్ళిపోతారు. మీరు ఏ టార్గెట్తో ఏదైతే ఆలోచించి వచ్చారో అది ఎండ్ ఆఫ్ ది మూవీ మీరు రీచ్ అయిపోతారు. అంటే ఓకే హ్యాపీ, బాగుంది, దాని పరువు అయితే తీరేది బాగుంది అనుకుని ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే మంచి సాటిస్ఫాక్షన్తో వెళ్తారంటారు. అవునవును. సో నాని గారు లాంచ్ చేసిన టీజర్ చూసాము, అంత బాగుంది. సో దాన్ని చూస్తే ఏం అర్థమవుతుందంటే డైవర్స్ తీసుకుంటారు, ఏదో లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇమోషన్ కూడా ఉందేమో అనిపించింది. లైక్ బికాస్ నాట్ జస్ట్ కామెడీ, వేరే అంశాలు కూడా ఉన్నాయేమో అనిపించింది. అంటే ఉత్తి కామెడీ చేస్తే ఉపయోగం లేదు. ఏదో ఒక దాంట్లో ఒక సెన్సిబుల్ పాయింట్ ఒకటి, అంటే కొత్తగా పెళ్ళైన జంటలు ఈ మధ్య ఎందుకు తొందరగా ఏగో ఫీల్ అయిపోయి విడిపోతున్నారు ఒక చిన్న విషయంలోనే. అది దాని గురించి ఆలోచించకుండా ఈగోస్ అనమాట. నువ్వెంత అనుకునే టైంలో అది తెలియజేస్తుంది. ఈ జంబలగడ పంబ వల్ల అది మాకు తెలిసి వచ్చి మేము మారి మళ్ళీ కలుస్తాం. ఓ అంటే నాట్ జస్ట్ ఆ ఫిలిం, ఒక మెసేజ్ పాస్ ఇస్తున్నారు జనాలకి. సో ఓకే బాగుంది. అంటే అన్ని కోణాల్లో సినిమా లవర్స్ కానివ్వచ్చు, యూత్ కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, అందరినీ టార్గెట్ చేస్తూ చేసింది కదా. సో నాట్ జస్ట్ వన్ ఏరియా, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి కదా, సిద్ధి దాని. సో మరి ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారా అమ్మాయితో? బికాస్ ఫస్ట్ అంటే మీకు తెలుసు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి నా, ఎందుకంటే నేను చేసే ఆ గొడవలకి ఏడిపించడం ఇవన్నీ తట్టుకొని. అమ్మాయి ఏంటంటే ఫస్టే చాలా డెడికేటెడ్గా డైలాగ్స్ అన్నీ నేర్చేసుకొని ఇంతమంది ఆర్టిస్టులు, ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరి మధ్యలో అమ్మాయి స్కోర్ చేసింది, ఎలివేట్ అయింది. ఒక టీజర్ చూసినా, ఓ సాంగ్ చూసినా కానీ అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ లాగా కనపడింది. అమ్మాయి చాలా డెడికేటెడ్, యాక్టింగ్ స్టేజ్ ఆర్టిస్ట్ తను ఎరగదీసింది. మరి మీరేమో అందులో లిప్స్టిక్ పెట్టుకుంటున్నారు, అమ్మాయి ఏమో అబ్బాయిలా మాట్లాడేస్తుంది. ఏంటి ఫుల్ డామినేషనా ఏంటి? అమ్మాయిల డామినేషన్, సిగరెట్ పట్టేసుకొని కూర్చొని మామూలు. మరి అసలు అదేంటి అసలు? మొత్తం మారిపోతారా ఇద్దరు ఒకరిలా? సెకండ్ హాఫ్ మొత్తం క్యారెక్టర్లు మారిపోతాయి. నాలో అమ్మాయి ఉంటుంది అంతే. నేను లేడీ డ్రెస్సులో అంటే ఐ మీన్ మీసాలు తీసేసి లేడీలాగా తయారీ అట్లా లేదు. నాలో ఒక అమ్మాయి ఉంటే అలా ఉంటుంది అనేదే. నాలో ఆ హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్లో నేను ఉంటాను, ఆమె అంతే ఉంటుంది, నేను ఇంతే ఉంటాను. కానీ బిహేవియర్స్ ఎలా బిహేవ్ చేసాం దాంట్లోంచి వచ్చే ఎంటర్టైన్మెంట్. సో మరి ఈ మూవీలో చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా. సో మీరు బికాస్ యు ఆర్ ఎక్స్పీరియన్స్, మీతో పాటు చాలా మంది కమిడియన్స్ ఉన్నారు. కామెడీ ఒక్కరుంటేనే ఒక రేంజ్లో ఉంటుంది కామెడీ. ఇంతమంది కమిడియన్స్ ఆ ఫిలిం నో డౌట్ సూపర్ హిట్ అవబోతుందని అనుకోవచ్చు. సో మరి ఆ ఫిలింలో మీరు వీళ్ళతో వర్కింగ్ ఎలా ఉందండి? యాక్చువల్గా కథ రాసుకున్నప్పుడు ప్రతి క్యారెక్టరు చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట. ఒక్క హీరోయిన్ మీదే కాకుండా కథే హీరో యాక్చువల్గా దీనికి. దాంట్లో మెయిన్ లీడ్ నేను అమ్మాయి చేసినా కానీ మిగతా చాలా, వెన్నెల కిషోర్ అయితే చాలా స్కోర్ చేశాడు. పోసాని గారు సినిమాకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్. భరణి గారు, సత్యం రాజేష్, ధనరాజు, ఇలా ఆర్టిస్టులు అందరూ పేరున కొందరు పేరు గుర్తురాకపోవచ్చు. ఆర్టిస్టులు అందరూ చాలా చక్కగా కుదిరారు. ఒక్క ఆర్టిస్టులే కాదండి, ఇటు టెక్నీషియన్స్ తీసుకున్నా కానీ గోపి సుందర్ గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టరు కథ విని ఇమీడియట్లీగా నేను ఈ సినిమా చేస్తా అన్నాడు. దానికి వండర్. అసలు అయితే ట్రై చేద్దాం, దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, ఈ సినిమాకి చాలా అవసరం, ఇలాంటి సినిమాకు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే బాగుంటుంది అనుకొని గోపి సుందర్ గారిని ట్రై చేస్తే ఆయన కథ విని నేను చేస్తా అన్నారు. ఆయన ఇచ్చిన నెంబర్స్ అన్నీ చాలా బాగున్నాయి, అన్ని ప్రతిదీ సిచ్యువేషన్ పరంగా వచ్చే సాంగ్స్ అన్నీ. మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అయింది, చాలా బాగుంది. అందులో మీకు నచ్చిన సాంగ్ ఏంటండి? మదిలో ఉన్న ప్రేమ, మొదలైంది మదిలో ఉన్న ప్రేమ అని ఓ సాంగ్.
మేము మారిపోయిన తర్వాత మొదలయ్యే ప్రేమ అనమాట. ఆల్రెడీ ఉన్న మీ మనసులో ఉన్న ప్రేమ మళ్ళీ మొదలైందని ట్యూన్, మంచి ట్యూన్. కథ అక్కడి నుంచి ఇంకా చాలా ఫాస్ట్గా మొదలవుతూ ఉంటుంది. టెక్నీషియన్ అదే సతీష్ ముత్యాలని డిఓపి. సినిమా చాలా రిచ్గా, నేనే ఆశ్చర్యపోయా, అమ్మ సినిమా చాలా రిచ్గా, కళ్ళకి ఇంపుగా ఉందన్నమాట. డిస్ట్రాక్షన్ ఇబ్బంది పడకుండా చాలా క్యూట్గా ఆయన పెట్టిన ఫ్రేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటర్ గారు, రాజీవ్ నాయరా డైరెక్టర్, మను డైరెక్టర్, చాలా కూల్ డైరెక్టర్. అతనికి బాగా క్లియర్ నాలెడ్జ్ అనమాట. ఏం కావాలో బాగా తెలుసు. మనం ఏదని చెప్తే దాంట్లో అతనికి ఏది అవసరం అది అడుగుతాడు. సార్ నాకు ఈ కొంచెం పార్ట్ చాలండి అని. మనం ఒక్కోసారి ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ చేస్తూ ఉంటాం. దాన్ని వచ్చి టోన్ డౌన్ చేసేవాడు కొంచెం, అన్న ఇది ఇక్కడ ఈ లిమిట్ అయింది అది అని. మంచి టీం. ఇక ప్రొడ్యూసర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్. సో మంచి కో ఆర్టిస్ట్, మంచి ప్రొడ్యూసర్లు, మంచి సపోర్ట్. ఫస్ట్ ప్రొడ్యూసర్ మెయిన్ అండి. అవునండి. అంటే గోపి సుందర్ గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టడానికి, నాలాంటితో సినిమా చేస్తా, ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులను అందరిని పెట్టడానికి ఓ ధైర్యం ఉండాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి బాగా క్లియర్ నాలెడ్జ్ ఉంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా సినిమాలా తీశారు, చాలా నమ్మి, కాదని బాగా నమ్మారు. సో మరి అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆ మధ్యలో సాంగ్ ఇష్టం అంటున్నారు, పాడొచ్చు. కానీ నిన్న సిద్ధి గారు కూడా సాంగ్ పాడారు మాకు. పాడింది తను పాడుద్దండి, ఎందుకంటే తను పాడటం వచ్చు కాబట్టి. నీ ప్రోగ్రామ్ ఎండ్లో మీరంతా బాగా చెప్పేసి అప్పుడు పాడమనండి, వాళ్ళు హ్యాపీగా ఇష్టం ఉన్నది చూస్తారు, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. అలా ఎందుకంటే నేను 3 అడుగుదాం అనుకున్నాను. ఒకటి కామెడీ, ఒకటేమో సాంగ్, తర్వాత ఏమైనా ఇమిటేట్ చేయమని. సో యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే శుభ్రత ఒక సాంగ్ ఏదైనా మంచిగా వేసుకుంటారేమో అనుకున్నాను. అది డాన్స్ చేస్తారా పోనీ? ఏదైనా పేమెంట్ కరెక్ట్గా ఉంటేనే అన్ని జరుగుతూ ఉంటాయి. పేమెంట్స్ అక్కడ కరెక్ట్ గానే ఉన్నాయి, ఇక్కడ చేయొచ్చు. ఇది మీ మూవీ కిందకే ఖాతా వేసుకోండి. అందుకే సినిమా గురించి చెప్పాలి, అనవసరం నా టాలెంట్ చూపించడానికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చుకున్నట్టు. టాలెంట్స్ ఉంటాయి, హిడెన్ టాలెంట్స్. జనాలు మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు, వాళ్ళ కోసం చూద్దాం. మీరు అన్నట్టు కాదు, చివర్లో అడుగుదాం అయితే. అడుగుదాం.